హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. వింటే భారతం వినాలి, వింటే రామాయణం వినాలి, తింటే గారెలు తినాలని ఎలా అంటామో అలాగే మన మహానగరం కాశీ చూస్తే కూడా అలాగే ఉంటుంది. పవిత్ర గంగానది ఒడ్డున చూస్తే రెండు కళ్ళు చాలవండి. 108 ఘాట్ల సమూహారంలో అద్భుతంగా ఉంటుంది ఈ మహానగరం. ద్వాదశ జ్యోతిర్లింగాలకి, అష్టాదశ శక్తి పీఠాలకు కూడా చాలా ప్రసిద్ధి. ఇక్కడ బౌద్ధులు, జైనులు కూడా సందర్శిస్తారు. విదేశీయులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ మహా గొప్ప పుణ్యక్షేత్రంలో కాలభైరవుని దర్శించుకొని పవిత్ర గంగానదిలో స్నానం చేసి కాలభైరవ దర్శనం, వారాహి అమ్మవారి దర్శనం, కాశీ విశ్వనాథం దర్శనం, అలాగే కాశీ విశాలాక్షి అమ్మవారి దర్శనం, అన్నపూర్ణ అమ్మవారిని దర్శించుకుంటే మన సకల పాపాలు హరించుకుపోతాయి. ధనాకర్షణ, జ్ఞానాకర్షణ, కోటేశ్వర యోగం, ముక్తి కలుగుతుందని నమ్మకం. ఇక్కడ మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్లో 24 hours దేహాలను ఖననం చేస్తూనే ఉంటారు. ఇక్కడ చనిపోతే డైరెక్ట్ మోక్షం వస్తుందని ఇక్కడే చాలామంది, ఉత్తర భారతదేశంలో చాలామంది కూడా ఇక్కడే వచ్చి దాన సంస్కారాలు నిర్వర్తిస్తారు. అలాగే మన పితృదేవతల పిండ ప్రదానం దోషాలు పోవడానికి ఇక్కడ పిండ ప్రదానం చేసి పూజలు చేస్తాం. గంగానది ఇప్పుడు ఫుల్ ప్రవాహంతో ఉంది. హైదరాబాద్ నుంచి మన వారణాసి క్షేత్రం 1260 kilometers దూరంలో ఉంటుంది. ఇక్కడ అన్నపూర్ణాదేవి అమ్మవారి టెంపుల్లో నిత్య అన్నదానం ఉంటుంది. మార్నింగ్ 7:30 నుంచి నైట్ 10 o'clock వరకు నిత్య అన్నదానం జరుగుతుంది. హర హర మహాదేవ్, 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 హర